మాట వినాలి గురుడా మాట వినాలి మాట వినాలి మంచి మాట వినాలి ఈడి దౌర్భాగ్యం ఏంటంటే నీకు తెలియదురా అని నేను చెప్పాలనుకోవటం తెలియకపోతే తెలియదని అది ఒప్పుకోకపోవటం నేను పాడిన దానికంటే ఘోరంగా తయారైంది కూటమిలో పవన్ కళ్యాణ్ పరిస్థితి ఎందుకు తొందర వెయిట్ ఈ పాట కంటే కర్ణ కఠోరంగా మారింది టీడీపీ జనసేన సోషల్ మీడియా బూత్ రాతలు. ఏంటి విషయం నీకు తెలిసిందా? నాకేంది ఏపీ హోల్ మొత్తం తెలుసు. ఇలాంటి చాలా ఉన్నాయి. ఇంకా ప్రస్తుతం ప్రశ్నల రూపంలో ఉన్నవే అయినా పవన్ కళ్యాణ్ భవిష్యత్తుపై అవి అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. మాకు తెలియదు సార్, మీరు దేశ ముదురు కాబట్టి చెప్పండి. మీరు ముదురు కదా మీరు. ఇంతకీ లోకేష్ డిప్యూటీ సీఎం కాబోతున్నారా? నీలాంటి వాళ్ళు నమ్మితే ఎంత నమ్మకపోతే ఎంత తొక్కలోది. టీడీపీ నాయకులు ఒకరి తర్వాత ఒకరు ఈ డిమాండ్ ను చంద్రబాబు ముందు ఉంచడంలో ఆంతర్యం ఏంటి? నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు వాడి బిల్డప్. ఇదంతా లోకేష్ ను అభిమానించే టీడీపీ నాయకుల అభిప్రాయం కావచ్చు. ఇదే జనసేనకు అసలు తలనొప్పి తెచ్చినట్టుగా కనిపిస్తోంది. ఆపుకోలేకపోతున్నాను రా. లోకేష్ డిప్యూటీ సీఎం అనే ప్రచారానికి టీడీపీ హైకమాండ్ ఫుల్ స్టాప్ పెట్టింది. ప్రపంచంలో ఎక్కడా లేని మాలోకం వాళ్ళందరూ నాకే తగులుతారు. కరెక్ట్ అవుతారా? ఈ అంశంపై ఎవరూ మాట్లాడదంటూ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి నేతలకు స్పష్టమైన లోకేష్ డిప్యూటీ సీఎం అనే అంశంపై మీడియాతో మాట్లాడొద్దని నేతలకు సూచించింది టీడీపీ. కౌంటర్ సార్ ఇవి. ఏ నిర్ణయమైనా కూటమి అధ్యక్షులు మాట్లాడుకుంటారని స్పష్టం చేసింది. వ్యక్తిగత అభిప్రాయాలు పార్టీపై రుద్దొద్దని టీడీపీ హైకమాండ్ సీరియస్ అయ్యింది. అందుకే లోకేష్ ను డిప్యూటీ సీఎం ను చేస్తే పవన్ కళ్యాణ్ ను సీఎం ను చేయాలని మనసులోని కోరికను బహిరంగంగానే బయట పెడుతున్నారు జనసేన నేతలు. ఇది ఎవరు మాట్లాడేది నాకు అర్థం కాదు. అందుకే కదా నీ మెడల్ ఇది కొడతాను. ఇక్కడితో ఇరు పార్టీల నాయకులు ఆగితే బాగానే ఉండేది. కానీ హద్దులు దాటారు. సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు ఎదురుదాడి చేసుకుంటున్నారు. ఆఖరికి బూతు రాతల వరకు వెళ్లిపోయారు. కూటమిలో ఎవరిది పై చేయి అన్న అధికార గర్వం వారిని అలా పోట్లాడుకునేలా చేసి ఉండొచ్చు. ఇది గ్రహించే పవన్ అభిమానులు ఆయన్ను సీఎం చేయాలనే డిమాండ్ ను తెరపైకి తెస్తున్నారా? ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్. లోకేష్ కింద మా నాయకుడు పని చేయడమేంటి అని ఎదురు ప్రశ్నించవచ్చు. ఏంటి మమ్మీ ఎవడు? తమ్ముడు నీకేదో కిరికిరి పంచేది పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది. అదేం జరగదు, దురాశపడదు. కానీ పవన్ కళ్యాణ్ కు అలాంటి ఆత్మాభిమానం ఉందా? పదవి లేనప్పుడు రాజాలాగే ఉన్నా, పదవి ఉన్నప్పుడు కూడా రాజాలాగే. విత్ ఇన్ షార్ట్ టైం మీరు భయపడతారు, నేను పెడతాను. చెప్పానుగా, నీ పని అయిపోయినట్టు. తన బినామీలకు 1200 ఎకరాలు ఇస్తే చాలని, తన సోదరుడికి మంత్రి పదవి ఇస్తే అదే 10,000ని తల వంచుకొని సర్దుకుపోతారా? వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు, కెలుక్కుంటే వచ్చేదాన్నే వాసన అంటారు. చెప్తున్నా నీకు ఓపెన్ చెప్తున్నా కదా. నీ ఉద్దేశం నాకు అర్థమైతా ఉంది. నువ్వు ఎందుకు మాట్లాడుతున్నా నాకు తెలుస్తా ఉంది. ఊరుకోయి చాలు. క్వశ్చన్ నెంబర్ 1. రోజు రోజుకు పవన్ తన ఓన్ ఇమేజ్ పెంచుకునే ప్రయత్నాన్ని లోకేష్ జీర్ణించుకోలేకపోతున్నారా? మాకు తెలియదు సార్, మీరు దేశ ముదురు కాబట్టి చెప్పండి. మీరు ముదురు కదా, మీరు అందరు నాకుతుంటారు. కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను గుదిబండలా లోకేష్ భావిస్తున్నారా? క్వశ్చన్ నెంబర్ 4. పవన్ స్పీడ్ కు బ్రేకులు వేసేందుకు లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి డిమాండ్ ను బాబు తెరపైకి తెచ్చారా? నువ్వేడపోయావా? అది ఇదో ఒక సెక్షన్ కింద నిన్ను కూడా చేస్తాడా? నువ్వు జాగ్రత్త. నువ్వు ఇరికించడం తప్ప నువ్వు ఇరికేటోనివా? కొంపలు పుచ్చుకుంటావు తప్ప నీ కొంప కాల్చుకుంటావా? ఏం మాట్లాడతావు నువ్వు? ఎంత ఘోరం జరిగిపోయిందిరా. క్వశ్చన్ నెంబర్ 5. లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్ పిఠాపురం నుంచి వర్మతో ఎవరు చేయించారు? ఏముంది ఇందులో?
నీ దైత్యం తప్ప నాకేం. క్వశ్చన్ నెంబర్ 10. సోషల్ మీడియా వేదికగా టీడీపీ జనసేన స్ట్రీట్ ఫైట్ కూటమిలో కుంపట్లు రాజేసిందా? అబ్బా నీకెలా తెలుసు? చెప్పులు కొత్తగా ఉంటాను. మొండి వాదన, వితండ వాదన, తలా తోకలేని వాదన. ఏం చిల్లర కాదురా మీరు. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కాదు, సబ్స్క్రైబ్ అదే ఏదో చేయండి.